బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పిఎస్ లో టాలీవుడ్ హీరోపై కేసు నమోదైంది. ట్రాఫిక్ పోలీస్ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కంప్లైంట్ బుక్ అయింది. 2 రోజుల క్రితం ట్రాఫిక్ పోలీస్ పట్ల హీరో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. ఇవాళ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పిఎస్లో టాలీవుడ్ హీరోపై కేసు నమోదైంది. ట్రాఫిక్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ యాక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ పై కంప్లైంట్ బుక్ అయింది. 2 రోజుల కిందట ట్రాఫిక్ పోలీసుల పట్ల హీరో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. ఇవాళ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులకి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదంటూ అసలు ప్రధానమైన కారణం ఏంటి? థ్యాంక్ యూ నాగ్. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో 2 days బ్యాక్ ఈ జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ తర్వాత రాంగ్ రూట్ లో వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి హెవీ అంటే జూబ్లీ హిల్స్ ఏరియా మనకు తెలుసు, ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలుసు. ఆ ఏరియాలో పోలీసులు విధులు నిర్వహిస్తుంటారు. దానికి సంబంధించి ఒక తలనొప్పిగా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ విఐపీలు ఉంటారు. ఇక్కడ సిగ్నల్స్ విషయంలో కానీ వాటిలో కానీ చాలా కేర్ గా తీసుకుంటారు. సో ఈ విషయంలో ఏంటంటే ఆ ట్రాఫిక్ ని నియంత్రించడంలో పోలీసులు దాదాపుగా చాలా అహర్నిశలు కృషి చేస్తుంటారు. అయితే ఇటువంటి టైంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి హీరో పొజిషన్ ఉన్నటువంటి రూల్స్ పాటించాలి. ఎందుకంటే ఆ రూల్స్ పాటించి అంటే ఫెమిలియర్ గా ఉన్నటువంటి పాపులారిటీగా ఉన్నటువంటి వ్యక్తులు రూల్స్ పాటిస్తే సామాన్య జనం కూడా పాటిస్తారు. అయితే ఆ విషయంలో జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి అక్కడ రాంగ్ రూట్ లో వెళ్ళడం జరిగింది. ఆయన రాంగ్ రూట్ లో వెళ్తే దీనికి రాంగ్ రూట్ లో ఎందుకు వెళ్తున్నామని వారించి పోలీసులు చేస్తే అక్కడ పోలీసులతోటి దుర్భాషలు ఆడినట్టు అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ప్రస్తుతానికి చెప్పినటువంటి విషయం. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి హీరో ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నటువంటి ఆ పోలీస్ కానిస్టేబుల్ కి గౌరవించి రూల్స్ పాటించకుండా మళ్ళీ పైగా అతనిపై దాడి చేశాడు. మాటలుగా దుర్భాషలాడని చెప్పేసి కానిస్టేబుల్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీసులు ఏం చేశారంటే ఖచ్చితంగా ఇతనికి ఇది ఖచ్చితంగా చేయాలని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఒక హీరో రూల్స్ పాటించాల్సిన హీరో బాధ్యత రహితంగా ఇది చేసి పోలీసులు అంటే డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తిని ఇట్లా అనడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు కేసు బుక్ చేశారు. దీనికి సంబంధించినట్టు కూడా విచారణకు రావాలని దీనిపై కూడా దీంట్లో కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పేశారు. గతంలో కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇదే వ్యవహారంలో చాలా సందర్భాలు పోలీసులతో కూడా చిన్న మత్స్యవర్ధలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. గతంలో కూడా ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి స్పీడ్ కానీ వాటిలో కానీ గతంలో కేసు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. ఇతను ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా ఇది చేశాడు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నిసార్లు మందలించినప్పటికీ కూడా ఎన్నిసార్లు ఇది తప్పని చెప్పినప్పుడు కూడా హీరో ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఇదేమైనప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం హీరో బాధ్యతగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఒక విఐపీ అతనికే రేపు సెక్యూరిటీ విషయంలో కానీ రేపైనా ట్రాఫిక్ విషయంలో ఇబ్బంది జరిగితే అతనే పోలీసులు నిందించే అవకాశం ఉంటుంది.
అయితే అశోక్, సాధారణంగా మనం ఇలాంటివి చూస్తూనే ఉంటాం. ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలు అసలు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఎంతవరకు ఇది కానిస్టేబుల్కి అది న్యాయం జరిగే అవకాశం ఉంది? ఏమన్నా మళ్ళీ కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? అంటే ఈ విషయంలో పోలీసు కానిస్టేబుల్ వచ్చినట్టు, కాకపోతే అతను డ్యూటీలో ఉన్నప్పుడు వారించడం, దుర్భాషలాడడం మాత్రం ఏంటి. దీనికి ఖచ్చితంగా పోలీసులు తగినటువంటి చర్యలు తీసుకుంటారు. దానికి సంబంధించి కోర్టు కూడా ఫైన్ వేస్తుంది. దీనిలో సారీ చెప్తే పోయేటువంటి మ్యాటర్. కాకపోతే ఇటువంటి పొరపాట్లు మళ్ళీ హీరోలే కాదు ఎవరు కూడా చేయకుండా చూసుకోవడానికి కోసం తీసుకుంటారు. దీనికి సంబంధించి కూడా కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టు వారికి ఏదైనా శిక్ష వేసి ఉండాలి, లేకపోతే ఫైన్ కూడా అతిక్రమిస్తే ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఫైన్ కూడా వేసేటువంటి అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ ఈ విషయంలో మనందరం కూడా హీరోలు కానీ విఐపీలు కానీ కొంచెం బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నాకు. థ్యాంక్ యూ అశోక్.